ఈ రోజు నీవు ఎవరి స్వరం వింటున్నావు? ఈ రోజు నీవు సాతాను స్వరం వింటున్నావా, లేక ఈ రోజు నీవు దేవుని స్వరం వింటున్నావా? సాతాను అంటా ఉంటది, ఇక నీ జీవితం అయిపోయింది, నీ జీవితం అడుగంటిపోయింది, నీ జీవితం నాశనం అయిపోయింది. ఈ రోజు నీ భార్య వల్ల నువ్వు అవమానాలు పాలయ్యావు, నీ కొడుకుల వల్ల అవమానాలు పాలయ్యావు, నీ యొక్క కూతుల వల్ల అవమానాలు పాలయ్యావు, నీ భర్త వల్ల అవమానాలు పాలయ్యావు, నీ బంధువులు స్నేహితులు రక్త సంబంధుల వల్ల అవమానాలు పాలయ్యావు. ఇక బ్రతికి ఉండి ఏం లాభం, చచ్చిపో అని సాతాను చెప్తా ఉంటది. కానీ దేవుని యొక్క వాగ్దానాలు చెప్తా ఉంటాయి, దేవుని యొక్క స్వరము చెప్తా ఉంటది, పరిశుద్ధాత్మ స్వరము చెప్తా ఉంటది. ఏమని అంటే, ఇదిగో నా కుమారుడా కుమార్తె, అడుగంటిపోయిన నీ జీవితాన్ని సైతం కూడా ఒక్క మాట చేత నేను మంచిగా నూతనముగా మార్చగలే దేవుణ్ణి అని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తా ఉన్నది. ఈ రోజు నువ్వు దేవుని మీద విశ్వసించు, దేవుని యొక్క స్వరాన్ని విను, హోలీ స్పిరిట్ స్వరాన్ని విను, పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని విను. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రోజు నీవు బంధువుల మాటలు వినొద్దు, ఈ రోజు నీ పక్కన ఉన్న వాళ్ళ మాటలు వినొద్దు, ఈ రోజు మనుషుల మాటలు వినొద్దు. కేవలము పరిశుద్ధాత్మ దేవుని మీద మాత్రమే నువ్వు విశ్వాసం ఉంచు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, దానియేలును ఆశీర్వదించిన దేవుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోను ఆశీర్వదించిన దేవుడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు. ఆ యొక్క దేవుని యొక్క శక్తి ఇంకా తగ్గిపోలేదు. ఆ రోజు బలమైన శక్తి దేవుడు ఎలాగైతే వారిని ఆశీర్వదించాడో, ఎలాగైతే కాపాడాడో, ఈ రోజు అదే శక్తి దేవునికి ఉన్నది. ఈ రోజు నా దేవునికి ఉన్న శక్తి తగ్గిపోలేదు, నా దేవునికి ఉన్న శక్తి క్షీణించిపోలేదు. ఈ రోజు నా దేవుడు మనల్ని కూడా కాపాడగల సమర్థుడు. ఆ రోజు వాళ్ళని కాపాడిన దేవుడు ఈ రోజు మనల్ని కూడా కాపాడుతాడు. ఈ రోజు నువ్వు బెడ్ మీద ఆఖరి శ్వాసతో నువ్వు కొడ్డ ఊపిరితో కొట్టుకుంటూ ఉండొచ్చు, కానీ ఒక్క మాట చేత ఎండిన ఎముకల్ని సైతం సజీవముగా చేసి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేసి మరలా నిన్ను నూతనముగా మార్చగలిగిన సమర్థుడు నా యేసయ్య. ఈ రోజు ఆయన మీద విశ్వసించు. నువ్వు హోలీ స్పిరిట్ స్వరాన్ని విను, సాతాను స్వరము వినొద్దు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఈ రోజు అడుగంటిపోయిన నీ జీవితమైనా సరే, నాశనమైపోయిన నీ జీవితమైనా సరే, యేసు నామంలో దేవుడు గొప్పగా మార్చబోతున్నాడు. నీ జీవిత పడవ ప్రయాణము సముద్రం మధ్యలో ఉండొచ్చు, తుఫాన్లు చెలరేగొచ్చు, అలలు చెలరేగొచ్చు, భూకంపాలు రావచ్చు, సునామీలు రావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ యేసు క్రీస్తు వారి స్వరము, ఆయన ఒక్క మాట చాలు సమస్తము కూడా చల్లారిపోతుంది. ఆయన ఒక్క మాట చాలు సమస్తము కూడా సద్దుమణిగిపోతుంది. నిన్ను తీరానికి చేర్చే దేవుడు, నిన్ను అద్దరికి చేర్చే దేవుడు ఈ రోజు నీ పక్షమును ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచు. ఈ రోజు ఇక నీ బ్రతుకు అయిపోయింది, చనిపో అనే మాటలు నీకు ప్రేరేపణ కలుగుతున్నాయి అంటే, ఇక నేను చనిపోవాలి, నా యొక్క బ్రతుకు అయిపోయింది, నేను చనిపోవాలి, నేను అవమానాలు పడ్డాను, ఇక నా ఎదుటి వారికి నా ముఖాన్ని ఎలా చూపించుకోవాలి, నేను ఎలా బ్రతకాలి, ఎలా తిరగాలి అని నువ్వు అనుకుంటా ఉండొచ్చు, కానీ దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, వద్దు, యేసు క్రీస్తు వారి స్వరాన్ని విను, ఆ సాతాను స్వరం వినొద్దు, ఆ సాతాను చూపించే ప్రేరేపణకు నువ్వు లోబడొద్దు. దేవుడి వాగ్దానాలు నమ్ము. నూతనముగా మార్చే దేవుడి రోజు నీ పక్షమును ఉన్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు, చేయి చాపి నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఆయన దగ్గరకు రా.